ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఇండియన్ పాలిటీ నుంచి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. క్వశ్చన్స్ ఆస్క్డ్ బై ద మెంబర్స్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే unstarred questions are those to which a member desires an oral answer in the house అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. అన్స్టార్డ్ క్వశ్చన్స్కి రిటర్న్ ఆన్సరు, స్టార్డ్ క్వశ్చన్స్కి ఓరల్ ఆన్సర్. ఆ విషయం తెలిస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోతుంది. ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోతుంది. సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే స్టార్డ్ క్వశ్చన్స్ ఆర్ దోస్ టు విచ్ ఆ మెంబర్ డిజైర్స్ ఆర్ రిటర్న్ ఆన్సర్ అన్నారు. స్టార్డ్ క్వశ్చన్స్కి ఓరల్ ఆన్సరు, అన్స్టార్డ్ క్వశ్చన్స్కి రిటర్న్ ఆన్సర్. ఇక్కడ యూపీఎస్సీ వారు ఇంటర్చేంజ్ చేయడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. దెర్ ఆర్ 2 కరెక్ట్ స్టేట్మెంట్స్ దట్ ఇన్క్లూడ్ స్టేట్మెంట్ 2 అన్నారు. స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. థర్డ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే నో సప్లిమెంటరీ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ ఆన్ యాన్ అన్స్టార్డ్ క్వశ్చన్. అన్స్టార్డ్ క్వశ్చన్స్కి మనకి రిటర్న్ ఆన్సర్ ఉంటుంది కాబట్టి సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉండవు కాబట్టి స్టేట్మెంట్ 3 కరెక్ట్. ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోతుంది. దెర్ ఈజ్ నో కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు. స్టేట్మెంట్ 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్. దెర్ ఈజ్ ఓన్లీ 1 కరెక్ట్ స్టేట్మెంట్. ఆ 1 కరెక్ట్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ 3. మనకి అన్స్టార్డ్ క్వశ్చన్స్కి రిటర్న్ ఆన్సర్ ఉంటుంది కాబట్టి సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉండవు. స్టార్డ్ క్వశ్చన్స్కి అయితే ఓరల్ ఆన్సర్ కాబట్టి సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉంటాయి. మనం లక్ష్మీకాంత్ సార్ బుక్లో అబ్జర్వ్ చేస్తే డివైజెస్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో క్వశ్చన్ అవర్లో ద క్వశ్చన్స్ ఆర్ 3 కైండ్స్ అని చెప్పి స్టార్డ్ క్వశ్చన్, అన్స్టార్డ్ క్వశ్చన్, షార్ట్ నోటీస్ క్వశ్చన్ అని ఉంటుంది. స్టార్డ్ క్వశ్చన్ distinguished by asterisk requires an oral answer and hence supplementary questions can follow. స్టార్డ్ క్వశ్చన్ అంటే ఓరల్ ఆన్సర్ ఉంటుంది, సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అదే అన్స్టార్డ్ క్వశ్చన్ అంటే రిటర్న్ ఆన్సర్ ఉంటుంది, సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉండవు. షార్ట్ నోటీస్ క్వశ్చన్కి మనకి నోటీస్ ఇవ్వాలి ఉంటుంది ఆఫ్ లెస్ దెన్ 10 days. షార్ట్ నోటీస్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఓరల్లీ. అదేవిధంగా కలర్స్ కూడా అబ్జర్వ్ చేయండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. స్టార్డ్ క్వశ్చన్స్ అయితే మనకి గ్రీన్ కలర్లో ప్రింట్ చేస్తారు, అన్స్టార్డ్ క్వశ్చన్స్ అయితే వైట్ కలర్లో, షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అయితే లైట్ పింక్, అదే క్వశ్చన్స్ టు ప్రైవేట్ మెంబర్స్ అయితే ఎల్లో కలర్లో ప్రింట్ చేయడం జరుగుతుంది. మనకి సోర్స్ వచ్చి లక్ష్మీకాంత్ సార్ బుక్ ఇండియన్ పాలిటీ. యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కీ ప్రకారం 58th క్వశ్చన్ ఆప్షన్ సి ఆన్సర్. దెర్ ఈజ్ ఓన్లీ 1 కరెక్ట్ స్టేట్మెంట్. మనకి ఇండియన్ పాలిటీ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ సాచురేటెడ్ సబ్జెక్ట్. అంటే ప్రతి క్వశ్చన్ కూడా ఆల్రెడీ అడిగేసిన క్వశ్చన్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడిగారు 2014లో. వాట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ స్టార్డ్ క్వశ్చన్? స్టార్డ్ క్వశ్చన్ అంటే ఓరల్ ఆన్సర్, ఆన్సర్ ఈజ్ గివెన్ ఓరల్. ఆ ఒక్క విషయం తెలిస్తే చాలు. 1 ఉండే ఆప్షను ఒకే ఆప్షన్ ఉంది, ఆప్షన్ బి ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2017లో ఈ క్వశ్చన్ వచ్చింది.
అడ్జార్న్మెంట్ మోషన్, క్వశ్చన్ అవర్, సప్లిమెంటరీ క్వశ్చన్స్. సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్కి ఉంటాయి? స్టార్డ్ క్వశ్చన్స్కి ఉంటాయి. స్టార్డ్ క్వశ్చన్స్కి మనకి ఓరల్ ఆన్సర్ ఉంటుంది కాబట్టి సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అదే అన్స్టార్డ్ క్వశ్చన్స్కి రిటర్న్ ఆన్సర్ కాబట్టి సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉండవు. అదే మనకి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఎక్స్ప్లెనేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మన క్వశ్చన్ ఒకసారి పరిశీలిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ బై ద మెంబర్స్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. అన్స్టార్డ్ క్వశ్చన్స్ ఆర్ దోస్ టు విచ్ అ మెంబర్ డిజైర్స్ అండ్ ఓరల్ ఆన్సర్ ఇన్ ద హౌస్ అన్నారు. అన్స్టార్డ్ క్వశ్చన్స్ అంటే రిటర్న్ ఆన్సర్. ఆ విషయం తెలిస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోతుంది. సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే స్టార్డ్ క్వశ్చన్స్ ఆర్ దోస్ టు విచ్ అ మెంబర్ డిజైర్స్ ఆ రిటర్న్ ఆన్సర్ అన్నారు. అన్స్టార్డ్ క్వశ్చన్స్కి రిటర్న్ ఆన్సరు, స్టార్డ్ క్వశ్చన్స్కి ఓరల్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. థర్డ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే నో సప్లిమెంటరీ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ ఆన్ అండ్ అన్స్టార్డ్ క్వశ్చన్. కరెక్ట్. అన్స్టార్డ్ క్వశ్చన్ రిటర్న్ ఆన్సర్ కాబట్టి సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉండవు. స్టార్డ్ క్వశ్చన్స్ ఓరల్ ఆన్సర్స్ కాబట్టి సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. దేర్ ఈజ్ నో కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. దేర్ ఈజ్ ఓన్లీ వన్ కరెక్ట్ స్టేట్మెంట్. ఆ కరెక్ట్ స్టేట్మెంటు థర్డ్ స్టేట్మెంటు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.